శాసనసభ సంప్రదాయాలను కాంగ్రెస్ సర్కారు మంటగలుపుతోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. సభ ప్రారంభం కాగానే 0 అవర్ పెట్టడమేంటని ప్రశ్నించారు. క్వశ్చన్ అవర్లో సీఎం 1 గంట 20 నిమిషాలు మాట్లాడడం సభా పద్ధతులకు విరుద్ధమన్నారు. అన్ని రంగాల్లో విఫలమైనటువంటి రేవంత్ సర్కార్ను వదిలిపెట్టేది లేదంటున్న ఎమ్మెల్యే పల్లాతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. శాసనసభ సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా జరుగుతున్నాయని స్పీకర్ కూడా రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీకి అనుకూలంగా వివరించడంతో నిన్న బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు నిన్న బహిష్కరణ చేశారు. ఇవాళ శాసన మండలిలో కూడా ఇదే విధంగా యూరియా కోసం చర్చించడానికి కనీసం కూడా చర్చ జరపలేమని చెప్పడంతో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఇవాళ శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్న వాకౌట్ చేయడానికి ప్రధాన కారణం ఏంది? స్పీకరు నిర్ణయమైనా ఇంకేమన్నా? నిన్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అందరం కూడా అనుకొని స్పీకర్ యొక్క ఏకపక్ష ధోరణి, పక్షపాత వైఖరికి నిరసనగానే మేము ఇవాళ బైకాట్ చేయడం జరిగింది. ఒకటి, బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలని మినిట్స్ రూపంలో మరలా అసెంబ్లీలో పెట్టి దాని ప్రకారమే శాసనసభ యొక్క నడిపించాల్సిన అవసరం ఉంటుంది. బీఏసీలో వారం రోజుల పాటు మేము నడిపిస్తాం, వారం రోజుల తర్వాత మరలా రెండోసారి బీఏసీ సమావేశం అవుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మినిట్స్ అక్కడ పెట్టిన ఏమున్నాయంటే జరుగుతుందని చెప్పిన నిర్ణయాన్ని కూడా అందులో మెన్షన్ చేయకుండా ఊరికనే శాసనసభ సమావేశాలు మీటింగ్ జరిగింది, ఇవి జరుగుతాయని చెప్పడం తప్ప ఇంకేం చేయలే. రెండవది, మొదటి రోజే ఆనాడు కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు శాసనసభ సమావేశాలకు. మొట్టమొదలు తీసుకోవడమే 0 అవర్ తీసుకున్నారు. ఎప్పుడు జరగదు అట్లా. రాగానే 0 అవర్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. అది సరైన పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. మూడోది, ఎప్పుడు ఏది ఉండాలి సమావేశం ఎజెండా అనేది ఒక 24 గంటల ముందు మాకు ఇవ్వాలి. అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు మాకు మెయిల్ వస్తుంది. 2 గంటల తర్వాత ఎవరు ఉంటారు? 2 గంటల తర్వాత 2 గంటల తర్వాత మెయిల్ ఇస్తే మేము చెప్తే అసలు అని చీమగుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకు ఇవాళ మద్దతు ఇస్తున్న ఎంఐఎం సభ్యులు కూడా వారు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఇది ఇవ్వట్లేదని చెప్పేసి. ప్రశ్నోత్తరాల సమయం అంటే క్వశ్చన్ అవర్ అంటాం. క్వశ్చన్ అవర్ అంటే గంట సేపు లేదు, 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలకు సంబంధించింది రిటర్న్ సమాచారంతో పాటు వారు సమాచారం సంబంధిత మంత్రులు ఇవ్వాలి. 6 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకొని చేయొచ్చు. అందులో కూడా ఏదైనా వచ్చినట్లయితే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప తిట్టుడు, బూతులు ఇవి తప్ప మరొకటి కాదు. కాబట్టి అసలు పద్ధతి ప్రకారం నడవలసిన శాసనసభని వాళ్ళ జేబు సంస్థలాగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. మేము ఏది మాట్లాడాలో కూడా వారే చెప్తుంటారట స్పీకర్ గారు, మీరు ఇది మాట్లాడండి. అటు పక్కన సభాపక్ష నాయకుడు బూతులు మాట్లాడతాడు. అసలు నిన్న ఎవరు రెచ్చగొట్టింది లేదు, మాట్లాడింది లేదు, విమర్శలు లేవు. ఊరికేనే హరీష్ రావు గారు మామూలుగా అందరు వేసినట్టే అందులో మాకు కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి 2-3 ప్రశ్నలు అడిగారు. 2.5 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తున్నారు కదా, గోదావరి నీళ్ళు తీసుకొచ్చేసి మూసీలో కలుపుతున్నారు, మరి 2.5 టీఎంసీలు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? మేము కట్టిన కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన సాగర్ నుండి తీసుకొస్తున్నారా, లేకపోతే కొండపోచమ్మని తీసుకొస్తున్నారా, గాల్లోకి వెళ్ళి తీసుకొస్తున్నారా అని అడిగాను. దానికి సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పలేక బూతులు అందుకున్నారు. అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా నువ్వు ప్రక్షాళన చేస్తా అంటున్నావు, మూసీని సుందరీకరణ అంటున్నావు, 1,00,000 కోట్లు పెడతా అంటున్నావు, 1,50,000 కోట్లు అంటున్నావు. మరి విద్యార్థులకేమో ఫీజులు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ టీచర్లకేమో బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, కనీసం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. దాని గురించి కూడా చెప్పండి అని చెప్పేసి మాట్లాడిన. 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల డిపిఆర్ అయిపోయిందా? వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి మీరు మొత్తం తీసేసినట్లయితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే మూసీ పరివాహక ప్రాంతం లేకపోతే మూసీ నదిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇస్తున్నావా, ఇంకా వేరే ఇస్తున్నావా అని చెప్పేసి అడిగాను. వాటి సమాధానం చెప్పాల్సిన మంత్రి
ఇవాళ ఎంఏడి మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పాల్సింది దాన్ని శ్రీధర్ బాబు గారికి అప్పచెప్పారు. శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్తూ ఆ తర్వాత వెంటనే దాన్ని అందుకొని 1:20 ముఖ్యమంత్రి మాట్లాడుతూ పసలేని మాటలు, అర్థం లేని వాదనలు, తిట్ల పురాణం, బూతులు, అక్కసు, విషం, ఇవి తప్ప అతనిలో ఏమీ లేదు. అసలు ఎవరు మాట్లాడినరు, ఎవరు విమర్శించినరు, ఎవరు రెచ్చగొట్టినరు, ఏమీ లేకుండా చేయడం ఏంటి? ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము మాట్లాడడానికి అవకాశం ఏమంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ స్పీకర్ చెప్పినట్టు మా దగ్గర 39 మంది ఉన్నారు కదా, ఆ 39 మందిని కాదని మరి 7 ఉన్న ఎంఐఎంకి 20 నిమిషాలు మళ్ళీ సప్లిమెంటరీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు, మనకు 1 నిమిషం ఇవ్వలే. మేమందరం ఆ 1 నిమిషంలో మాట్లాడకపోతే నువ్వు ముఖ్యమంత్రి అనేది మాట్లాడొద్దు, విమర్శించొద్దు అన్నారు. అంటే మేము బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ఇలా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పక్షానికి నేను భజన చేయాలనా? ముఖ్యమంత్రి అదో బ్రహ్మాండంగా బూతులు తిడుతున్నావు, చాలా మంచిగా ఉన్నావు అని చెప్తే మేము మెచ్చుకోవాలనా? దేని మెచ్చుకోవాలి? ఎందుకు మెచ్చుకోవాలి? సమస్యల్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా, ఈవెన్ అందరూ కూడా ప్రతిపక్షం ఏం చేయాలంటే ప్రతిపక్షం కరెక్ట్గా ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తాలి. అది లేవనెత్తకుండా ఓన్లీ వాళ్ళకి భజన చేయాలంటే మా వల్ల కాదు. అయితే వాళ్ళు ఏమంటారంటే సార్, శాసనసభలో చర్చించడానికి వాళ్ళ దగ్గర తప్పులు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు చేసి పారిపోయినారని చెప్పేసి కూడా ప్రధానంగా నిన్న మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. అసలు మేము మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లే కదా. 39 మంది అయితే మేము మాట్లాడేది ఎంత ఉంటుంది? మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వకుండా మేము ఇవాళ 39 మంది ఉన్నట్లయితే అందరికీ సిపిఐ నాయకునికి 1 గంట సేపు పర్మిషన్ ఇస్తావు, ఎంఐఎం అతనికి 2 గంటలు ఇస్తావు, మాకు అర్ధగంట ఇచ్చి టైం అయిపోయిందని చెప్పేసి 10 మంది మంత్రులు వేసి నిలబెడతారు. అదేవిధంగా నువ్వు ఇదే మాట్లాడాలని చెప్పేసి స్పీకర్ చెప్తారు. ఏ నిబంధనల ప్రకారం స్పీకర్ చెప్తున్నారు? మేము కూడా రేవంత్ రెడ్డి ఒక శాసనసభ్యుడే, మేము ఒక శాసనసభ్యులమే. వారిది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాదొక పార్టీ. ఏ పార్టీకి ఎంత కేటాయిస్తావో కేటాయించండి. శాసనసభాపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రికి ఎప్పుడంటే అప్పుడు లేచే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుని కూడా అదే అవకాశం ఉంటుంది. మా డిప్యూటీ నాయకులు ఉన్నారు, డిప్యూటీ నాయకులకు కూడా మాట్లాడేటప్పుడు అవకాశం ఇచ్చి మేము పారిపోయినామా ఉన్నామా 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు మాట్లాడే దాంట్లో పస ఉండదు, బూతులు తప్ప. మేము మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే మేము అసెంబ్లీలో ఉండకుండా అసెంబ్లీ పక్కకు వచ్చేసి నువ్వు మాట్లాడిన దాన్ని మొత్తం కూడా ఎండగట్టినాం, సమాధానం ఇవ్వమని చెప్పి అడిగినాం. ఇవాళ యూరియా దొరుకుతలేదని చెప్పేసి 304 నిబంధన కింద చర్చ కోసం అడిగితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలే? 304 కింద యూరియా కావాలని చెప్పేసి ఇచ్చినాం కదా, ఎందుకు చర్చకు అనుమతి ఇవ్వలే? నువ్వు ఒకవేళ దీన్నే చర్చ కావాలని చెప్పేసి అనుకుంటే మూసీ రివర్ ఫ్రంట్ మీద అది ప్రక్షాళన 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల గోదావరి నీళ్ళు ఎక్కడ తెస్తున్నావు, ఏం చేయాలనుకుంటే లఘు చర్చ పెట్టు. ఆ చర్చ మీద మాకు కూడా అవకాశం ఇచ్చి నువ్వు కూడా మాట్లాడు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్న మీద ముఖ్యమంత్రి తీసుకొని 1:20 మాట్లాడి, మంత్రి 30 నిమిషాలు మాట్లాడి, ప్రధాన ప్రతిపక్షానికి 1 నిమిషం కూడా మాట్లాడకుండా నువ్వు మొత్తం గొంతు నొక్కుతారా? ఏ విధమైన సబబుగా మాట్లాడుతున్నారు? ఎవడు పారిపోయిండు? అసెంబ్లీలోనే మేము ఉన్నాం, మాట్లాడినాం. ఇవాళ మీరు పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, మేము కూడా పీపీటీ ప్రజెంటేషన్ అడిగినాం. ఎందుకు ఇవ్వలే? మీరు ఆనాడు ఇవ్వలే అనండి. ఓకే, మేము చేసిన తప్పైతే నువ్వు ఆ రోజు బైకాట్ చేసినావు కదా, మేము చేసిన తప్పైతే నువ్వు బైకాట్ చేయడం కూడా ఆనాడు తప్పే కదా. అది ఒప్పే అయితే ఇవాళ మేము బాయ్కాట్ చేసింది కూడా ఒప్పే. బట్టి విక్రమార్క, ఇదే శ్రీధర్ బాబు గారు అక్కడ ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు బైకాట్ చేసిండ్రు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2వసారి లేరు, మొదటి శాసనసభలో ఉన్నారు, 2వ శాసనసభలో లేరు, ఎంపీగా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారు ఏమన్నారు? పీపీటీ మాకు ఇవ్వట్లేదని చెప్పి అంతకుముందు దానిలో ఫస్ట్ టైం దానిలో కానీ 2వ దానిలో కూడా వాళ్ళు బైకాట్ చేసారు. మాకు పీపీటీ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము బైకాట్ చేస్తున్నామని చెప్పింది. నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, పీపీటీ కోసం లెటర్ పెడితే మాకు అవకాశం ఇవ్వలే అంటే మేము ఇంతమంది సభ్యులు ఉన్న తర్వాత మా యొక్క నోరు నొక్కుతూ మాకు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వకుండా మేము అక్కడ కూర్చొని ఏం చేయాలి?
మీ బూతులు మాట్లాడుతుంటే మేము చప్పట్లు కొట్టాలనా? ఏం చేయాలి మేము అక్కడ కూర్చొని? కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకొని, బీఆర్ఎస్ పార్టీ యొక్క శాసనసభాపక్ష నిర్ణయం తీసుకొని మేము ఇవాళ బైకాట్ చేసినాం. ఇలా మేము ఎక్కడ బైకాట్ చేసి ఇంకో దగ్గరికి పోలే, షికార్లో పోలే, తెలంగాణ భవన్లో ఉన్నాం, లేకపోతే అసెంబ్లీ అక్కడే ఉన్నాం. నీ యొక్క పేలవంగా సాగిన పీపీటీ ప్రజెంటేషన్ అవాస్తవాలు, అబద్ధాలు, సత్యదూరమైన అంశాలు ఉన్నాయి. దాని మీద రేపు ఖచ్చితంగా సత్యమైన వార్తలతో, నిజాలతో రేపొద్దున మా యొక్క శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు ప్రజెంట్ చేస్తారు. కాసుకోండి, చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి. దమ్ముంటే మాది నువ్వు చెప్పేది ఎవరికేమో అర్థం కాలే, అసలు నీకే అర్థం కాలే, మాకు కాదు, మీరు చెప్పేది మీకే అర్థం కాలే. కాబట్టి మేము చెప్పేది నీకు అర్థం చేసుకుంటేందుకు ఉపయోగపడుతుంది. అవగాహన తెచ్చుకోండి, ప్రజలకు ఇలా కృష్ణానీళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఒకటే మాట, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు నీళ్ళ మీద నువ్వు చెప్పే దాని మీద కేసీఆర్ గారు ఆలోచించరు. కేసీఆర్ గారి ఆలోచన, అవగాహన చాలా గొప్పది. తెలంగాణ భూభాగంలో ప్రతి ఇంచు తెలిసిన నాయకుడు. ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ నది ఉన్నది, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ చెట్లున్నాయి, పుట్టలున్నాయి, మొత్తం తిరిగిన నాయకుడు, చూసిన నాయకుడు. కృష్ణా జలాల మీద కానీ, గోదావరి జలాల మీద కానీ, భారతదేశ జలాల మీద కానీ పూర్తి అవగాహన ఉండి ఒక్క చుక్క కూడా మన హక్కుగా ఉన్న చుక్కలను కూడా పోనీయని వాడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందంటే మీరు చెప్పేది దయాలు వేదాలు వల్లించినట్లుంది తప్ప మీకు జ్ఞానం లేదు. మీరు అజ్ఞానులు. నీటి విషయంలో అవగాహనలో ఇప్పుడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్ఞానులు. మీకేం తెలియదు. కృష్ణా నీళ్ళను కానీ, గోదావరి నీళ్ళను కానీ ఇవాళ ప్రతి చుక్కను ఒడిసిపట్టి ఎత్తిపోసింది కేసీఆర్ గారు. రేపొద్దున మీరు చేసే ఈ యొక్క దుర్మార్గాలకి చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయిన ఈ యొక్క ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క మనిషి ఆదిత్యనాథ్ దాస్కి ఇవాళ ఆయన చెప్పినట్టే ఇక్కడ నడుస్తున్నది. అది నడవనీయం. రేపొద్దున అన్యాయం చేస్తున్న ఆదిత్యనాథ్ దాస్ని వదిలిపెట్టాం. ఈ యొక్క మంత్రులు కానీ మీ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టాం. ఏం చేయాలో చేసి మా కృష్ణా నీళ్లను, మా గోదావరి నీళ్లను మేమే ఒడిసి పట్టుకొని మీ యొక్క సంగతి ఖచ్చితంగా చూస్తాం, ప్రజలే చూస్తారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా శాసనసభలో నిన్న జరిగిన వ్యవహారం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్పై రేపు అన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేపు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. పీపీటీ విషయంలో ఖచ్చితంగా ఇలా అబద్ధాలు చెప్పారు, రేపు అన్ని నిజాలు మళ్ళీ ప్రజలకు వివరిస్తారని చెప్పేసి కూడా పల్లా రాజేశ్వరి చెప్తారు. కెమెరా పర్సన్ విజయ్తో డివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.